ఇదిగోండి సొరపిడుపు, కూర ఒత్తిగా వేసుకుని ఏం చక్కగా ఉండవే కూర, అద్భుతంగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు ఇదిగోండి బయట చేస్తున్నామండి. చాలా రోజులైంది, ఇంచుమించు 3 months అవుతుంది అనుకుంటా బయట వీడియోలు చేసి. వర్షం గురించి చేయలేదు. ఇప్పుడు అలా మళ్ళీ మా అబ్బాయి పెళ్లి గురించి కొన్ని రోజులు ఆపేసాం కదండి, అందు గురించి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట బయట వీడియోస్ చేయడం. ఓకేనండి. ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి సొరచేపతోటి కూర చేస్తున్నాను. ఇదిగోండి సొరచేప, ఇది ముక్కలు కట్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసానండి. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా బాయిల్ చేస్తాననేది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగ మనం రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది కొంచెం పాత కుక్కరే అనమాట. అందు గురించి నేను రైస్ వండట్లేదు ఇందులోని. అందుకని చేపను బాయిల్ చేయడం కోసం నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నేను. ఇదిగోండి ఇలాగ జల్లెడ గిన్నె పెట్టాను. ఇందులో సగానికి వాటర్ వేసి ఈ ముక్కలు ఇందులో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ అంటించేస్తానమాట. ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను. ఇది ఇంచుమించు 15 నుంచి 20 minutes వరకు ఉడకాలన్నమాట. ఊర్లో అయితే గడ్డి కానీ లేదంటే జామాకులు కానీ వేసి బాయిల్ చేస్తాం, అంటే కింద పెట్టేసి. అవి రెండు కూడా మనకి ఇప్పుడు అవైలబుల్లో లేవు, అందుకని నేను ఇలా పెట్టేసి చేసేస్తున్నానండి. ఇది ఉడికి లోపల మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ సొరచేపతోటి 2-3 రకాలు నేను చేసి చూపించాను మీకు. ఇప్పుడు ఇంకొక రకంగా చేస్తున్నానండి, ఉల్లికాడలతో చేస్తున్నాను అనమాట. ఉల్లికాడలు వేసి చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా సొరచేప దొరికితే కనుక ఇలా ట్రై చేద్దరు. ఓకేనండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఉడికి లోపల ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయండి. ఇవి తీసి చల్లారబెట్టి, చల్లారిన తర్వాత ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక ముక్క తీసుకుని ఇలాగ క్లీన్ చేయాలన్నమాట. పైన సన్నటి ఇసుక ఉంటుంది, ఈ ఇసుక అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసానండి, అయినా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోవడానికి మీకు కుదరకపోతే ఇలా పైన స్కిన్ వచ్చేస్తుంది, ఇలా తీసేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఇది సముద్రంలో ఉంటుంది కాబట్టి సన్నటి ఇసుక ఉంటుంది. ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకుందామండి. ఇదిగోండి సొరచేప అయితే మంచిగా క్లీన్ చేసేసానండి. ఇది ఏ విధంగా చేస్తానంటే, ఇదిగోండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, మిక్సీ పెట్టేసాను అనమాట. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఇలాగ స్మాష్ చేసేసుకోవాలి. ఇందులో ఒక్క ముళ్ళు ఉంటుందండి, ఆ ముళ్ళు ఏమి తీయాల్సిన అవసరం లేదు. ఇలాగ చిదిమేస్తే చిదిగిపోతుంది అనమాట. ఈ ముళ్ళు కూడా తింటారు. ఇదిగోండి మొత్తం అంతా ఇదే విధంగా బాగా మెత్తేసేసుకోవాలండి. బాగా ఉడకాలన్నమాట. ఇవి ఉడికితేనే ఈ ముళ్ళు చక్కగా ఇలా విరిగిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కారం వేసుకోవాలి. నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేస్తున్నానండి. ఇంకా ఇందులో పచ్చిమిర్చి అవి ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ స్పూన్ తోటి సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. కారం ఉప్పు ఇందులో వేసి కలపడం వల్ల ఇది కొంచెం చప్పగా లేకోకుండా బాగుంటుంది అన్నమాట.
ఈ విధంగా బాగా కలిపేయాలన్నమాట. ఇదిగోండి ఉల్లికాయలు తీసుకున్నానండి. ఒక కట్ట కొంచెం పెద్ద సైజు కట్ట ఉల్లికాయలు తీసుకోవాలన్నమాట. ఇవి ఇలాగ కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ కూరలోకి కొత్తిమీర బాగా ఎక్కువ పడుతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా, ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 2 అంగుళాలు అల్లం ముక్క, ఇది కూడా సన్నగా కట్ చేయాలి. కొంచెం కరివేపాకు, ఇంచుమించు ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే అల్లం కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఈ సొరకూర కొంచెం కారంగా ఉండాలన్నమాట. అందు గురించి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం. కారం తక్కువ వేసాం కదండి, పచ్చిమిర్చి కారం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసేయాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఇప్పుడు ఉల్లికాయలు వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఒక చిన్న స్పూన్ తోటి స్పూన్ పసుపు వేయాలి. సాల్ట్ కూడా ఇంకో స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను సర్పిడిపులో అయితే 1 స్పూనే వేసాను, ఇందులో 1 స్పూన్ వేసాను అన్నమాట. ఇదిగోండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మిగిలింది పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు సరిపెట్టు వేసేసుకోవాలి. బాగా కలపాలండి. ఫ్లేమ్ తగ్గించేసి బాగా కలపాలి. ఎందుకంటే కొబ్బరి వేసాం కదండి, అడుగంటేస్తుంది అనమాట. ఫ్లేమ్ తగ్గించేసాను, మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు బాగా కలపాలి. చాలాసేపు నుంచి వేగిస్తున్నానండి. చక్కగా వేగిపోయింది. ఈ పచ్చివాసన ఉండకూడదు అనమాట, కొబ్బరి వేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు గరం మసాలా వేయాలండి. కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. ఇలా పొడి పొడిగా అయిపోవాలండి. మనం వేసేటప్పుడు కొంచెం ముద్దగా ఉంది కదా, అదంతా ఆరిపోయింది అనమాట. చక్కగా డ్రై అయిపోయింది వేగిపోయి. ఇలా కలుపుతూ వేగించాలి. మనం ఎంత కలుపుతూ వేగించినా కూడా కొంచెం ఇదిగోండి అడుగంటేస్తుంది. ఇదిగో ఇలాగా, ఎందుకంటే కొబ్బరి కదా, కొబ్బరి తొందరగా అడుగంటేస్తుంది. ఇప్పుడు మసాలా వేస్తాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చాలా ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే అది టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల, నీసు వాసన లేకుండా ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దామండి.
ఇదిగోండి కొంచెం ఉల్లికాడలు ఉంచాం కదా, ఇవి వేసేసుకోవాలి. మనం ఇలా మూత తీసి ఇలా కలిపేసరికి ఆవిరి ఇలా రావాలన్నమాట బయటికి, అప్పుడు బాగా వేగినట్టు. ఇప్పుడు ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే మా కోడలు ఎప్పుడు తినలేదంటండి ఈ సొరపిడుపు కూర. తనకు తినిపిస్తానమాట ఈవేళ. తిట్టదో లేదో చూద్దాం. మీరు చాలామంది మా కోడల్ని పరిచయం చేయమని అడుగుతున్నారు కదా, చేస్తానండి. పెళ్ళైంది కొత్త కదా, కొంచెం సిగ్గుపడతారు పిల్లలు. తీసుకొస్తానండి, ఒక మంచి వీడియోలో తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. ఇదిగోండి చక్కగా వేగిపోయింది, అన్నీ వేసేస్తాం కదా. ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మగ్గుతుంది అనమాట. ఓకేనండి, ఇది మగ్గిన తర్వాత మా వారు టేస్ట్ చూసి చెప్తారు మీకు. ఇదిగోండి సొరపిడుపు. ఈ కూర ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వడ్డిస్తున్నాను. ఉల్లికాడలు సొరకూర కాంబినేషన్ బాగుంటుంది. బాగుంటుంది, వస్తుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. శుభ్రంగా కలపాలి, దీన్ని ఎక్కువ కలుపుకోవాలి కూర, అప్పుడే దీని రుచి తెలుస్తుంది అనమాట. అలాగే ఇది కూడా అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను మీకోసమే వేసాను. ఏం చక్కగా ఉండవే కూర, అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉందా? కొబ్బరి కూడా వేసినట్టున్నావు. కొబ్బరి ఉల్లికాడలు వేసి చేసాను, మంచి రుచి వస్తుంది అన్నమాట కర్రీ. ఈ శీతాకాలంలోనే ఎక్కువ సొరలో పడతాయి, పీతలు కూడా మంచిగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది పాల సొర. ఇది అవును, పాల సొర. రకరకాల సొరలు ఉంటాయి, పెద్ద పెద్ద సొరలు ఉంటాయి, కానీ ఇది పాల సొర అనమాట. ఇది కేజీన్నర మించి రాదు, వెయిట్ రాదు. అవును, ఈ సీజన్లో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మంచి వేడి చేస్తుందండి ఇది. అవును, మనం వేడి చేసి చేస్తున్నాం. ఈ సొరలు ఈ బోన్స్ అన్ని కూడా చాలా మెత్తగా ఉంటాయండి. అవును, ఈజీగా తినేయచ్చు అనమాట. అవును, బాగుంది, మంచి మజాగా ఉందా. తినండి, ఎంజాయ్ చేయండి. సగం నేను తినేస్తా. తినండి, మీకోసం వేసిన కూర అంతా 2 ముద్దలు కలిపేసి. తెలపిండి ఒకటి, ఈ కూర ఒకటి. కొంచెం కూర ఎక్కువ తింటాం కదండి. కూర ఎక్కువ తినాలి కూడా. గొప్పగా ఉంది, అందుకని పెద్ద పెద్ద ముద్దలు కూడా పెట్టుకుంటున్నాను. మన చాకలి కోసం కూడా ఉన్నాను. 2 అయింది. 2 అయిపోయింది. ఈ సొర మీకు కావాలంటే ఈసీఆర్లో ఒక చౌరస్తా దగ్గర ఉంటాయండి ప్రతి ఆదివారం. అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకుని చక్కగా వండుకొని ఆస్వాదించండి, చాలా బాగుంటుంది. మీరు వీడియోలో చూడండి ఎలా ఉండేది, మా మిసెస్ ఎలా వండిందో దాని ప్రకారం వండుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ సీజన్లో 4-3 సార్లు మనం వండుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు కూడా విస్తరంగా వేసుకుని సిద్ధంగా కలిసి తిందువు కదా. ఏమైనా తింటావా? నేను ఇంకా తిన్నా, ఆకలి అవ్వట్లేదు. మీరు తినండి. నిమ్మకాయ పిండుకోండి, నిమ్మకాయ పిండుతాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని ఇంకా మజాగా ఉంటుంది. పుల్ల పుల్లగా అంటే దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయ పులుపు చాలా బాగుంటుంది. ఇది ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాను, 3 స్పూన్లు కారం వేసాను. కారం ఎక్కువ పడుతుంది అనమాట. అది ఎన్ని లాగేస్తుందో ఏంటో మరి కదా. పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. బాగుంది, బాగుందా కూర? మీకు కావాల్సిన పచ్చిమిరపకాయ తగులుతుంటే కొంచెం కారం
మా కోళ్ళకి తినిపించదు ఇప్పుడు తినలేదంట, చేయటం కూడా తెలియదంటండి. ఉల్లికాడలు వేసి చేసేవేమో చాలా టేస్ట్గా ఉందండి. ఉల్లికాడ వేసుకుంటే చాలా బాగుంటుంది. అవును. ఓకే అండి, మన దగ్గర అయితే పచ్చళ్ళు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి, అన్ని రకాల పచ్చళ్ళను. ఇప్పుడు కొత్తగా పచ్చళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి మార్చి నెల నుంచి. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కనుక తీసుకోవచ్చు. అలాగే సంక్రాంతి పండుగకి అరిసెలు, పాకుండలు, కారపూస, మేము బ్రష్లు మిక్చరు, అలాగే జంతికలు, ఇవన్నీ ఏవి కావాలన్నా కూడా మేము సప్లై చేస్తామండి. ఓకేనండి, మీకు ఏమన్నా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. పండు మిర్చి ఇవన్నీ కూడా కొత్త పచ్చళ్ళన్నీ రెడీ అవుతాయి అన్నమాట ఇంకెక్కడి నుంచి. అలాగే నెక్స్ట్ ఇయర్ చాలామంది అడిగారండి వడియాలు కావాలని, మేము సప్లై చేయలేకపోయామన్నమాట. ఈ సంవత్సరం అయితే ఎక్కువ ఎవరు అడిగినా కూడా కాదనుకోకుండా సప్లై చేయాలని ఒక ప్లాన్ అంటూ ఉందండి. ఎవరు అడిగినా సరే తప్పకుండా సప్లై చేస్తాము. ప్యాకింగ్ కూడా బాగుంటుందండి మా దగ్గర, అబ్రాడ్ ప్యాకింగ్ ఉంది. అలాగే ఇండియాలో ఎక్కడికైనా సరే ప్యాకింగ్ చేసి మంచిగా నీట్గా పంపిస్తాం, ఎటువంటి లీకేజ్ ఉండదన్నమాట. అలాగే మనకి హైదరాబాద్ లోకల్లో అయితే 700 వరకు పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జ్ ఫ్రీ. అలాగే ఆంధ్ర సైడ్ అయితే 1000 వరకు పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జ్ ఫ్రీ అనమాట. ఓకేనండి, అలాగే మెట్రో అదర్ కంట్రీస్ అయితే మాత్రం డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఓకేనండి. ఓకే, మరి సొరకూర అయితే నేను చేసినట్టుగా మీరు చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎటువంటి నీసువాసన కానీ ఏమీ ఉండదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇదిగోండి, ఎంత కూర అయినా సరే ఉట్టు కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఉట్టు కూడా తినేయచ్చు. ఓకే అండి, మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.